వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు ఇన్స్టాంట్ రవ్వ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో తాలింపు గింజలన్నీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కాస్తంత కరివేపాకును కూడా వేయించుకున్న తర్వాత బొంబాయి రవ్వను తీసుకోవాలి. బొంబాయి రవ్వని ఒక బౌల్ మెజర్మెంట్తో తీసుకున్నట్టయితే పావు బౌలు బియ్యపు రవ్వను వేసుకోవాలి. వీటి మొత్తం కూడా చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత దీంట్లోకి పెరుగును తీసుకోవాలి. పెరుగు రవ్వ మొత్తం కలిసేటట్టుగా ఎంత పడుతుందో అంత తీసుకున్న తర్వాత కాస్తంత ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక పావు గంట వరకు పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత ఇడ్లీ పాత్రలకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి ఇడ్లీలాగా వేసుకొని తీసేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీగా, ఎంతో ఫాస్ట్గా ఇడ్లీలు మనకి రెడీ అయిపోతాయి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ రవ్వ ఇడ్లీలు. దీంట్లోకి కావాలంటే క్యారెట్ తురుము లేదంటే ఇంకేదైనా వెజిటేబుల్స్ని యాడ్ చేయాలైనా కానీ చేసుకోవచ్చు. లేదా ప్లెయిన్ రవ్వతో కూడా మనం ఇడ్లీలను చేసేసుకోవచ్చు. రవ్వని కాస్త వేయించేసుకొని రవ్వలో పెరుగు కలుపుకొని కూడా చేసుకోవచ్చు. అది మీరు ఎలా తినాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీలు మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఒకసారి తుంపి చూపిస్తాను. చాలా స్పాంజీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు. తప్పకుండా అందరికీ నచ్చుతాయి. టైం లేదనుకున్నప్పుడు, ఇడ్లీ పిండి నానవేయనప్పుడు మీరు ఇన్స్టాంట్గా ఇలా ఇడ్లీలు తయారు చేసి పెట్టండి. అందరూ చాలా బాగుందని చెప్పి తింటారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.